హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై మసాలా అయితే నేను చేసేసానండి. ఇప్పటి వరకు ఈ రెసిపీ అయితే నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ చేసి ఉండరు. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి. ముందుగా 2 అరటికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ అరటికాయ ముక్కల్ని నీళ్ళల్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దానిలో కాస్తంత పసుపు వేసుకుని మనం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ముందే. ఆ చింతపండు రసాన్ని దీనిలో వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఉప్పు ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకొని ఇంకాసినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్క 80% వరకు ఉడకాలండి. మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదు. 70-80% వరకు ముక్క ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో కాస్తంత ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే ఒక స్పూన్ మినపప్పు, అలానే ఒక స్పూన్ ధనియాలు అండ్ జీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 3-4 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కాస్తంత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది మీ ఇష్టం, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న ఓకే, లేదా బరకగా చేసుకున్న ఓకే, అది మీ ఇష్టం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్తంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులను వేసుకుని పోపు దినుసులు వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో వేసిన తర్వాత ఆయిల్ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక్కసారి మొత్తం తిప్పేసుకుని ఇప్పుడు దీనిలో మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకుని ఇప్పుడు మనము ముందుగా ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ పౌడర్ని దీనిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఎక్కువ తిప్పేసేయద్దు, కొంచెం లైట్గా స్లోగా తిప్పితే సరిపోతుంది. అలానే పైన కొంచెం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని తిప్పేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి కాంబినేషన్గా రసం పెట్టుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.